ఈ ఐస్ క్రీమ్ పిచ్చేమో తెలియదు కానీ ఎంత వెయిట్ చేసినా స్టాఫ్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఐస్ క్రీమ్ చేయడానికి చాలా టైం పట్టింది. అయినా వెయిట్ చేసాం. మాతో పాటు ఇంకొక 2 కస్టమర్స్ కూడా వచ్చారు. వాళ్ళు వెయిట్ చేసి వెంటనే వెళ్ళిపోయారు. బట్ మనం ఇక్కడ కూర్చొని తిందామన్నది మన యొక్క టార్గెట్ కాబట్టి అలా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే మా ఐస్ క్రీమ్ వచ్చింది. అదే సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఇది తినడానికే మేము వెయిట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మా చిలకమ్మ ఎక్స్ప్రెషన్ కోసమే. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా తినచ్చు. కానీ బెస్ట్ ప్లేస్, ఇష్టమైన ప్లేస్ అనమాట. సో ఫైనల్గా నా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఇది తినడానికి మాకు హార్డ్లీ ఒక 15 to 20 minutes పట్టింది. ఇదైతే చాలా బాగుంటుంది అబ్బా. చూడండి ఎంత వేడి వేడి ఐస్ క్రీమ్లోనే చల్లగా ఆ బ్రౌనీ మీద చల్లగా ఐస్ క్రీమ్ వేసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అది చెప్తే అర్థం కాదు, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే నా ఆశ తీరిపోయింది అనమాట. ఫుల్ ఫీవర్ ఉంది అండ్ నాకు సెన్సిటివిటీ కూడా ఉంది. అయినా కూడా పక్కన పెట్టేసి ఇవన్నీ జబ్బులన్నీ పక్కన పెట్టి తింటున్నాం మా ఇద్దరు. తర్వాత ట్యాబ్లెట్ అండ్ సిరప్స్ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే మాత్రం మా సిజ్లింగ్ బ్రౌనీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే తినేస్తున్నాము. సో మీరు కూడా ఇట్లాంటి ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కాస్త కొంచెం బడ్జెట్ ఎక్కువ అనుకుంటా, ఇది 300 పడింది. బట్ వర్త్ ఇట్ మాట. సో దట్స్ ఇట్. ఫైనల్గా అయితే నా ఐస్ క్రీమ్ కోరిక తీరిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, సబ్స్క్రైబ్.